మొత్తానికి దేశం అయితే బయలుదేరానండి. దేశమా? ఏ దేశం వెళ్ళిపోతున్నావు రోయ్? కొంప తీసి దుబాయ్ గట్రా వెళ్ళిపోతాను వేట అనుకుంటున్నారా? అంత లేదులేండి, హైదరాబాదే వెళ్తాను. మరి హైదరాబాద్కి దేశం అని ఎందుకు అంటున్నారా అంటారా? అంటే నా చిన్నప్పుడు మా ఊర్లో ఏ ముసలమ్మనైనా సరే, మా అమ్మ నీ కొడుకు ఏ ఊరు వెళ్ళాడు అని అడిగితే, నాయన నా కొడుకు దేశం వెళ్ళిపోనాడరా అనేవాళ్ళండి. నేను కూడా నిజంగా అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు కదా దేశం అంటే అంటారు కదా అనుకుంటోండి. కాకపోతే హైదరాబాదు, ఒంగోలు, గుంటూరు ఇలా ఏ ఊరు వెళ్ళినా వాళ్ళు దేశం అనేవాళ్ళండి. అంటే అప్పట్లో ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు కదండి. అందుకే అంత దూరం వెళ్తే నిజంగా దేశం దాటి వెళ్ళిపోయామేమో అనుకుంటోళ్ళు పాపం అప్పుడు జనాలు. ఎప్పుడు తెల్లవారవుద్దిరా దేవుడా అని ఎదురు చూశానండి. అమ్మయ్య తెల్లవారిందండి. ఇక నా ఘనమైన కాలు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెట్టేశానండి. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎదురుగా ఆల్ఫా హోటల్ కనబడిందండి. సరే లోనకి లేదని తిందామని లోనకి వెళ్తే కేకులు, రొట్లు అన్ని మైదా పిండే ఉన్నాయండి. ఎందుకులే తెల్లారింటికి ఇవి తినేసి కడుపు పోంగొట్టుకోవడమని బయటకు వచ్చానండి. కరెక్ట్గా అదే టైంకి బండి పట్టుకొని మా అశోక్ గడు వచ్చాడండి. వద్దురా ఈ చలికి ఎంత దూరం రావద్దురా, నేను ఏదో ర్యాపిడో పాపిడో బుక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను అంటే మా వాడు మాత్రం అస్సలు వినలేదండి. నేనంటే అంత ఇష్టం మా వాడికి.